ఓకే చూడండి మేడం మేడం చూడండి మేడం చూడండి మేడం శారీ చేసుకోండి ఒకసారి చూడండి అందరూ మేడం అయ్యగారు మాకు కనిపించాలండి ఓకే రాయండి మామూలుగా రాసేయండి చూడద్దు న్యాచురల్ అది అయ్యగారు రాయండి అయ్యారు మనం కూడా రాయించగలదు అమ్మగారు చూడరా వేసండి అయ్యారు వేసేసి మామూలుగా నుంచండి అయ్యారు ఓకే సార్ అక్క ఒకసారి వచ్చాడు అక్క మన ఎలా చూడండి ఇంకా భోజనం क्षेमाधिपतिकी मंगलमे मंगलमे सुनको मनुजावतारणको 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 మీరు అందరూ పామానందునకు నిరుపమానందునకు నిపుణ అని మీరు కూడా చూడండి మీరు చూడండి మేడం ఓకే దేవుని ఏకముగా రాగు రగులు చేసిరు చూడన్నా ఒకసారి చూడండి సార్ ప్రియదాసులు రెవరెండ్ జాన్ జోసెఫ్ అయ్యగారిని ప్రేమించి ర్యాప్చర్ అమ్మగారిని ప్రేమించి ఇచ్చినటువంటి కుమార్తె మేరీ ర్యాప్చర్కి చేయడానికి పెద్దలు ఇంటి వారు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయ కాలము సమయం సమీపించినది కనుక ఆనాటి కాలంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకుకు ఆదికాండము మొదలుచుకుని వచ్చున్నాను. ఆదికాండము 24వ అధ్యాయము एक्सप्लेन आप तेलुगु थोड़ा देर रुकिए हम बोलेंगे सर.
అన్నది ప్రత్యేకత అడుగుతున్నారు. ఒకసారి పట్టు అండ్ కొంచెం వెనక్కి జరగండి మీరు మీరు కొంచెం వెనక్కి జరగండి ఇంకా. ఓకే ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి మేడం ఒకసారి అందరూ. ఓకే అండి. కృపగలిగిన తండ్రి, బంధు అనే కార్యక్రమము జరుగుతున్నగా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా స్థిరముగా జరిగించమని యేసునామం. కదండి మేడం ఆన్లైన్ ట్రాన్స్ఫర్ వీళ్ళందరూ మంచుకుంటారు. దశ అప్పుడే దించుకుని అప్పుడే దించుకోండి కొంచెం ఖాళీ ఓకేనా. ఓకే సార్. ప్రసాద్ బ్యాక్ ప్రవీణ్ ఒకసారి పట్టుకున్నా కొంచెం క్లోజ్ ఎక్కువ డ్రింక్ పెట్టుకున్నట్టు. ఓకే సార్. ఆగనా పిజే కొంచెం ఎక్కడ కొంచెం ఒక్క వెనక్కి ఒకసారి చూడండి. ఒకసారి కొత్త ఒకసారి అందరు చూడాలి. ఓకేనా. అన్న సరే వచ్చాను సార్ సరే వచ్చాను సార్. వెనక కాదు చూడండి. See that my great friend, Reverend John come from. మ్యామ్ అందరికి చూడండి ఒకసారి. కొద్ది దగ్గర జరగండి సార్. ఇచ్చుకోండి మేడం. ఏమండి సార్ చూడాలి సార్ మీరు కూడా. ఓకే సార్. క్లోజ్ ఆల్రెడీ ఇక్కడ ఒకటి అవుతుందా.
ఎంత లేదు అరే ఈ లడ్డు ఏం చెప్పనా అని చెప్తాను మాస్టర్ జోబే పెట్టేసి చూడండి నన్ను అబ్బా ఇదేంటి కాసేపు వస్తుంది కాసేపు మ్యామ్ సార్ సార్ హెడ్ సైడ్ చేయండి పైగా డౌన్ చేయండి సార్ ఓకే అండ్ తోసాడు అలా ఉండండి ఒక నిమిషం ఓకే అండి ఓకే నీకు సరిపోదా అయిపోయిన స్టింగ్స్ పెట్టాలి అవి అయిపోయినాయి ఇక్కడ యాక్షన్స్ అన్నీ అయిపోతాయి అసలు నేను నేను పక్కన ఫోటోలు చేస్తున్నాను నాకు చాలా బాధాకరంగా ఉంది నేను స్టింగ్స్ కొట్టుకుంటాను వద్దులే అలాగే ఇంకొక టైంలో ఊపంతుంది లైట్కి సార్ చూడండి చూడండి మేడం 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 చూడండి మేడం అన్న హెడ్ ఉంచండి ఓకేనా ఓకేనా ఓకే వయ్యి బాబు మళ్ళీ ఓకే సార్ కొంచెం సైడ్కి రాను సార్ ఒకసారి సార్ కొంచెం సైడ్కి ఉన్నాను సార్ చూడండి మేడం ఒక నిమిషం ఓకే అండి హెడ్ ఆన్ చేయండి ఒకసారి సార్ పెళ్ళికొడుకు గారు హెడ్ ఆన్ చేయండి ఓకేనా సరే తిరిగింది తిరిగింది కదా చూడండి వేసేసి పక్కన ఉంచండి ఛేదించండి అమ్మాయి దగ్గర జరగండి కొంచెం వెనక్కి ఓకే చూడండి 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 ఓకే ఓకే స్మైల్ తెలుగు కొంచెం హెడ్ ఆన్ చేయండి సార్ సైడ్ చేయండి కొంచెం చేయండి హెడ్ ఆన్ చేయండి ఓకే సార్ బాగా అయితే ఫ్రేమ్స్లో బాగోదు సార్ మీరు తీసుకోవడానికి హెడ్ ఆన్ చేయండి సైడ్ చేయండి హెడ్ సైడ్ చేయండి ఇంకా డౌన్ చేయండి నువ్వేం చేస్తున్నావు ఎటు పట్టింది ఎంతో కూడా అడిగింది అలా మనం ఒకసారి అన్న క్లోజ్ అప్లా అన్నా ముఖ్య ప్రార్థన మహాగురువుగా ప్రియేక సత్వ దేవుడుగా మా మధ్య స్థలము నుండి ప్రధాన కార్యక్రమానికి మీరే ప్రధానముగా ఉంది ఆశీర్వాదకరముగా దీవులకరముగా జరిగించిన మా తండ్రి నీ కుమారుని కుమార్తెను మమ్మల్ందరినీ కాపుదలలో భద్రపరిచి రేపు ఉదయకాలము అద్భుతమైన వాతావరణం ప్రశాంతమైన వాతావరణం పొడి వాతావరణాన్ని మీరు దయచేసి మీరే తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్ముడుగా క్రియేగా నుంచి వేసిన కాపుదలు మమ్మల్ని భద్రపరుచుకుని ప్రతి విధమైన కీడును బంధించుకుని యేసునామమును వేడుకుంటున్నాము మీ పరలోకమందున మా తండ్రి నామమున పరచబడునుగా రాజుగా చిత్తో పరలోకము
बाबा बाद में कैंडिडेट बोल रहे हैं ना मैं वीडियो పోతాను ऐसा इच्छा सर ఓకే మేడం చూడండి చూడండి మ్యామ్ దగ్గర ఫ్లాష్ అవ్వట్లే పడిందా ఓకే ఓకే కొంచెం స్మైల్ ఉన్నా ఓకే పైకి చూడండి అలాగా స్మైల్ 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 ఫుల్ స్మైల్ అన్నా ఓకే గుడ్ స్మైల్ చేయన్నా ఓకే చూడన్నా స్మైల్ చూడు అలా అలా యేసుక్రీస్తు వారి యొక్క కృప ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు జరుగు కార్యములన్నిటి ఆయనే ఉండి వివాహము యొద్ద ఆయనే ఉండి ఘనమైన రీతిలో వివాహమును జరిగించి ఇరువురు జతపరిచి రాక పర్యంతర వరకు పరిశుద్ధ ప్రభువా పరిశుద్ధ బుద్ధిని
ఎక్కించండి పళ్ళు ముసలి ఎక్కించి ఆకారు ఓకేనా కొనుక్కోనే ఫోన్ చేస్తాను ఎవరో ఒకసారి ఓకే ఇచ్చుకున్నాను ఓకేనా ఓకే అండి వచ్చేయండి ఓకే దయానిధివైన తండ్రి మా కుటుంబాలలో మాకు వివాహాన్ని మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. ప్రభువా, ఈ అవసరాలు పెళ్లి కుమార్తెగా అలంకరించబడి ఇక్కడ నుండి మరలా పెళ్లి కుమారుని యొక్కకు తీసుకొని తీసుకున్నాము. ప్రభువా, ఈరోజు సంఘము పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన రీతి చక్కగా ఇద్దరు కూడా బలమైన ఆశీర్వాదం మళ్ళీ త్వరగా అడిగి నా నుంచి నేర్చున్నాము. తండ్రి ప్రేమ కుమారుని ఆశీర్వాదం ఆత్మ తండ్రి గారిని సదా అలంకరించబడి వరుడు దగ్గరికి వెళ్తున్న ఈ కుమారులకు జరుగుతున్న వివాహానికి దేవుడు కృపా సదా తోడైండును గాక. ఆమేన్. లేలే అందరూ వేక్షించబడండి. వధువు వివాహం వధువు కూర్చుండగా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తున్నాం. మా పరలోకపు తండ్రి, జీవితములలో నీ నామమును ఘనపరచుకొనుచున్న మహాగణుడైన తండ్రి, నీకు స్తోత్రం. సమస్తము నీ భయభక్తులు కలిగిన వారి జీవితాల్లో జరిగించుచున్న దైవజనులు కీర్తనలలో దావీదు భక్తులు నిన్ను స్తుతించి ఆరాధించి తన జీవితంలో నీ చిత్తము జరుగుబడునని కోరి ఉండగా నీ చిత్తానుసారముగా ఆయన నడిపించి దీవించి వారి కుటుంబముని ఎలాగ భక్తులు చేసి ఉన్నావో దావీదు కంటేను మరి ఏ భక్తుని కంటేను మహా గొప్ప దేవుడు, మహా గొప్ప వాడమైనటువంటి నీవు మాకున్నావు.
పరిశుద్ధాత్మ ద్వారా యేసు ప్రభు నామములో వినయముగా నీవు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మంగళ ప్రబోధన వివాహం మంగళ రెండవ బైబిల్లో చదువుతారు. ఆదికాండం 2వ అధ్యాయం 18 నుంచి 24 చూపిస్తారా చెప్పలేక వస్తున్నాను రైట్ చేయనా వాక్యం చదువుతున్నాము. మరియు దేవుని యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయగలను. దేవుని యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆ గ్రామ వాటికి ఏ పేరు పెట్టెనో చూడాలి. సమస్త పశువులతో ఆకాశ పక్షులతో సమస్త భూజంతువులతో పేరులు పెట్టెను. అయినను ఆ గ్రామమునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయిన. అప్పుడు దేవుడైన యెహోవా ఆ గ్రామమునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటి ముక్కలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పోల్చి వేసాను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆ గ్రామం నుండి తీసిన ప్రక్కటి ముక్కను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నాది అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని గురించి తన భార్యను పంపుకులను, వారు ఏక శరీరమై ఇద్దరు. అవి చదువుతారు. అందరికీ వచ్చాను యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. కలర్స్ ఓకేనా? యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి 11 వరకు ఇలాగ రాయబడింది. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహం జరిగింది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడింది. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో అమ్మ, నాతో నీకేమి పని?
నా సమయం ఇంకను రాలేదని ఆయన తల్లి పరిసారికులను చూసి ఆయన మీద ఆమెతో అమ్మ నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదని ఆయన తల్లి పరిసారికులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడము. యూదులు శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాత బాణాలు అక్కడ ఉంచబడి వెళ్ళను. దేవుని పట్ల దీవించి ఆశీర్వదించుగాక. నేను పెట్టుకుంటా మరి ఫోటోలో పెడతారన్నా. దేవుని వాక్యం చదువుకుందాం. స్త్రీలారా ప్రభువును పోలే మీ సొంత పురుషులకు లోబడి క్రీస్తు సంఘములకు శిరస్సయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సయున్నాడు. క్రీస్తు శరీరముకు రక్షణ ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యను కూడా ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించండి. అటువల క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కనకమైనను ముడతైనను అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంగముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకోవాలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకోవాలి. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరం వల్లే తమ భార్యను ప్రేమింపబద్దులున్నారు. తన భార్యను ప్రేమించి ప్రతివాడు తను ప్రేమించుకుంటున్నాడు. దేవుడు తన వాటి ఉదయం చేయగాక. ఆమేన్. మీకు అనేకమైన వందనములు, స్తుతులు, స్తోత్రములు. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా నిర్మించి నీ యొక్క ఘనమైన కార్యమును ప్రతి మానవుని జీవితంలో ప్రభా వివాహం ద్వారా కృప చూపుతూ నడిపిస్తూ నీ యొక్క అనాది సంకల్పములను నీవు నెరవేరుస్తున్నందులకై నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభా ఈ సమయమున ఈ దినమున నా తండ్రి నీకు మా తనహాని జీవితంలో మీరు ఘనమైన కార్యాలు జరిగిస్తున్నందులకు నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ నూతన జతపరచబోతున్న నా తండ్రి ఈ జంటను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈ వివాహములకు ప్రారంభంలో ముగింపు వరకు మీరే తండ్రిగా కుమారునిగా పరిశుద్ధాత్మలో ఉండి ఘనమైన కార్యములు ఘన రీతిలో గనుడా మీరే జరిగింప చేసుకొని నీ బిడ్డలను ఈ భూలోకంలో ఘనమైన జంట ఘనమైన కుటుంబంగా మీరే ఎంచి ఎలుగెత్తి చూపినాయన. ఈ బిడ్డలను ప్రభా మీరే జతపరిచి నీకు మహిమ తెచ్చే కుటుంబంగా, నీకు ఘనత తెచ్చే కుటుంబంగా, నేను సంతోషపరిచే కుటుంబంగా మీరే బలపరిచి నడిపించుమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో పరమ తండ్రి. ఆమేన్. ముందుగా పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు రెవరెండ్ జాన్ జేసరత్న గారి కోరిక మేర పెళ్లి కుమారుని పరిచయం చేయడానికి పెళ్లి కుమారుని యొక్క తండ్రి గారు పోళ్ల అమృతరాజు గారు, పెళ్లి కుమార్తెను పరిచయం చేయడానికి రెవరెండ్ జాన్సన్ జాషువా గారు వైవిషన్ గవర్నింగ్ బాడీ మెంబర్ గారు వీరిరువురు వచ్చి వరుణి ఆ తర్వాత వధువును పరిచయం చేస్తారు. ప్రయత్నించండి. ప్రభు పేట మీ అందరికీ మా భార్య లత నోవెల్ తరఫున, అమిత్ నోవెల్ తరఫున, అభినవ్ స్వామి తరఫున, అలాగే మా మధురిగా ఫాదర్ మిసెస్ టి భాస్కర్ మరియు టి మధుకిరణ్ మరియు టి ప్రదీప్ కిరణ్ మరియు టి మనోజ్ ఈజ్ ఇన్ స్టేట్స్ నౌ మరియు ప్రవీణ్ కిరణ్
మా అందరి కుటుంబం తరఫున ప్రప్రదంగా దేవునికి వందనం చెల్లిస్తూ వచ్చిన అతిథులకు దైవజనులకు మరియు నా వియ్యపుల వారికి దేవుని నామపేట మీ అందరికీ వందనం చెల్లిస్తున్నాను. అసలు ఇంట్రడక్షన్ మరి మా బామ్మకి గణం జరుపుకున్నాను. వాటి అయ్యారు రిక్వెస్ట్ చేయడం వల్ల ఇంకా కాకిపిల్ల కాకి ఉంటున్నట్టుగా నేను ఏం చెప్పినా కానీ మీకు ఆ కొడుకు కదలే, ఆయన కొడుకు కాకపోతే కోడలు కూడా చెప్తారని మీరు అనుకోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో మేము ఏది మాట్లాడినా ఏం చేసినా ముందు ఆయనకు మహిమకరంగాను మాకు సంతోషకరంగాను మీ దీవులతో ఉండాలని మనసారా నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. నా పేరు పుల్ల అమృతరాజ్. మాది నివాస నేటివ్ ప్లేస్, సొంత ఊరు వచ్చి వరంగల్ దగ్గర హన్మకొండ. మా తాతగారు గంధం జాన్ గారు సూర్యాపేట సంఘ కాపరిగా ఉండేవాడు. మా మదర్ గంధం మేరీ. మా తండ్రి గారు వచ్చేసి పుల్ల రాజేంద్ర గారు, వరంగల్ వాస్తవ్యుడు. మేము ముగ్గురు సిస్టర్స్. నేను మా పెద్దక్కయ్య టెలిఫోన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా దాదాపు 10 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయింది. మా బావగారు కెనరా బ్యాంక్లో మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు. మా రెండవ సిస్టర్ శోభా విల్సన్, షీఈస్ ఏ ప్రిన్సిపల్ రిటైర్డ్, ఎంఎస్సి ఎంఈడి ఇన్ బాటనీ. మరియు మా బావగారు రెండవ బావగారు విల్సన్ ఈజ్ ప్రిన్సిపల్ ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్, గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ కాకతీయ యూనివర్సిటీ. మా మూడవ సిస్టర్ జ్యోతి ఆడమ్స్, షీఈ్ a housewife. And my third brother-in-law, English MA, English చేసి లెక్చర్గా చేశాడు. అతను రిటైర్డ్ అయిపోయాడు. ఇది మా రిటైర్డ్ టీచర్. అండ్ my wife is third in the family. మరియు మా పెద్ద బామ్మది గారు వచ్చేసి స్టేట్స్లో ఇండియన్ ఎంబసీలో ఈజ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నారు. మా రెండవ బామ్మది మిస్టర్ టి మధుకిరణ్ అజికా. ఓకే, మై బెస్ట్ సన్. అంటే రెండవ బాబు కూడా ద బెస్ట్ సన్. అన్నిటి గురించి చెప్పాలంటే మా మదర్ మాకు ఏది నేర్పించిందో సేమ్ క్లాసెస్, సేమ్ పీరియడ్స్, హాస్పిటాలిటీ, జనరసిటీ, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఎక్కడ మసులుకోవాలి, అనేక విధమైనటువంటి. అండ్ మ్యూజిషియన్, ఈ ప్లేస్ గిటార్ వెరీ వెల్. By the grace of God, he also got a good friends. పెళ్లి కుమారుని కుటుంబ పరిచయాన్ని పెళ్లి కుమారుని తండ్రి గారి ద్వారా వినియనాము. ఇప్పుడు మరియు కుటుంబ పరిచయాన్ని చేస్తారు. ఒక ప్రత్యేక గీతం పాడిన తర్వాత అప్పుడు ఈ రెండు కలిపి అవి కూడా క్లుప్తంగా జరిపించగలరు. Thank you.
కుటుంబాన్ని గురించి పరిచయం చేయమని అధికారులు కోరారు. అలాగే పెళ్లి కుమార్తె తండ్రి గారు, బాబావు గారు కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ముఖమూలపడి ఈ గ్రామంలో అద్దెకి కృపాదానం గారు, అద్దెకి ఆనందం గారు గ్రామానికి పల్లెకు పెద్దలుగా వారు ఉండేవారు. వీరిద్దరూ కూడా గ్రామంలోనూ ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా గౌరవ మర్యాదలు కలిగి అందరితో మంచిగా ఉంటూ ఉండేవారు. వ్యవసాయ భూములు కలిగిన వారు. వీరి జీవన ఆధారం వ్యవసాయాలు. వీరిద్దరూ కూడా అన్నదమ్ములు. ఆనందం గారు, కృపాదానం గారు అన్నదమ్ములు. వీరిద్దరూ కూడా ఆనందం గారి 5 కుమారులు, కృపాదానం గారికి 5 కుమారులు. అలాగే కుమార్తెలు వారికి వీరికి చాలా పెద్ద కుటుంబం. అందరూ కూడా ఉన్నతమైన స్థాయిలోకి వచ్చిన వారు. ఎవరు కూడా కింద స్థాయిలో లేరు. వారి వారి పరిధిలో బలమైనటువంటి స్థితిలోకి వచ్చారు. చదువుకున్న వారు ఉన్నారు. వ్యవసాయ భూములలో బలంగా ఉన్నవారు ఉన్నారు. వ్యాపారాలు బలంగా చేసిన వారు ఉన్నారు. పల్లెటూరు కనుక మా గ్రామము వ్యవసాయ ఆధారం భూములు కలిగిన వారు, వ్యాపారాలు చేసిన వారు, ఉద్యోగాలు చేసిన వారు ఉన్నారు. అతనికి కృపాదానం గారికి 2వ కుమారుడు మా నాన్నగారు జానయ్య గారు. అలాగే అతనికి ఆనందం గారి యొక్క కుమార్తెలు, ఒక కుమార్తె మరియమ్మ గారు మా బావగారి తల్లిగా. మరి మా నాన్నగారు 7 బిడ్డలు. మొదటి సంతానంగా మా అక్క, అంటే నిహారి అమ్మగారు మా అక్క. 2వ సంతానంగా మా అన్నయ్య, తర్వాత నేను, తర్వాత డైమండ్ సన్నాని మా తమ్ముడు, తర్వాత మా దైవాలయ వైశ్వశయ్య తర్వాత 2 కుమార్తెలు మణికుమారి గారు, అక్కడ కూర్చున్న జ్యోతి పుష్ప గారు. 7 బిడ్డలను కూడా దేవుడు బలంగా ఆశీర్వదించారు. అలాగే దారి మరియమ్మ గారు, వారు కూడా మరియమ్మ గారికి 4 కుమారులు, 2 కుమార్తెలు, 3 పిల్లలు. మరియమ్మ గారు 5 కుమార్తెలు, 5 కుమార్తెలు, 5 కుమార్తెలు. వారు కూడా 2 పరలోకానికి వెళ్ళారు. మిగతా 3 కుమారులు ఉన్నతమైన స్థితిలోనే ఉన్నారు. మా బావగారు తన తమ్ముళ్లను ఉన్నతమైన స్థితిలో వారు తీసుకుంటూ వచ్చారు. వారి బాధ్యతలు అన్ని వారు భరించి, నా తమ్ముడు పైకి రావాలి, నా తమ్ముడు ఉన్నతమైన స్థితిలోకి రావాలన్న ఉద్దేశం కలిగిన వారే మా బావగారి సహకారంతో ఎంతో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళారు. అందులో ఒక తమ్ముడు దక్షిణాఫ్రికాలో ఒక ఉద్యోగంలో ఉంటూ బలమైన కుటుంబం
కుమార్తెలు కూడా అంటే మా బావగారి యొక్క అక్కగారి చెల్లెలు ఇద్దరు కూడా చాలా ఉన్నతమైన కుటుంబంలో వారు వారు ఉన్నారని నేను తెలియజేస్తూ ఉన్నా. అలాగే మా కుటుంబంలో కూడా మా అక్క మమ్మల్ని పెంచింది, మమ్మల్ని ఎన్నో రకాల పరిచయం చేసింది. మా అమ్మ తర్వాత ఒక అమ్మగా మాకు ఉంది మా అక్క. ప్రేమ కలిగినది, తన తమ్ముళ్ళ మీద తన చెల్లెల మీద ఎంతో ప్రేమ కలిగినది. అలాగే మా అన్నయ్య దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్కు సెక్రటరీగా పనిచేసి బలమైన సేవ చేసి పరలోకానికి ఆయన వెళ్ళారు. తర్వాత నేను కూడా దేవుని సేవలోనే ఉన్నాను. 3 జిల్లాల్లో బైబిల్ మిషన్ పక్షంగా సంఘాలలో నేను పనిచేస్తూ ఉన్నాను. అలాగే నాకే కుమారుడు ఎక్కడో కుమార్తె ఎక్కడో వాళ్ళు కూడా దేవుని సేవలో బలంగా ఉన్నారు. నాకు కుమారుడు ఒక కుమార్తె, వారు ఉన్నతమైన చదువు చదివారు. మా పెద్దమ్మాయి ఇంజనీరింగ్ చేసి MBA చేశారు. మరి 2వ కుమారుడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేశారు. మా కుమార్తె మెడిసిన్ చేశారు. తర్వాత మా తమ్ముడు డైమండ్స్ అన్నయ్య గారు తాగేపల్లిగూడలో 3 కోట్లతో బలమైన దేవాలయాన్ని కట్టి ఒక సేవ చేస్తూ 3 రోజులు ఆయన ఉంటారు. మా బావగారి దగ్గర వెళ్ళి 4 మా చిన్న తమ్ముడు దైవాలయ గారు దేవుని చిత్తమును బట్టి బైబిల్ మిషన్కు వారు జాయింట్ సెక్రటరీగా వైస్ ప్రెసిడెంట్గా వచ్చారు. వారు కూడా స్వస్థశాలను స్థాపించి బలమైన సంఘాలు స్థాపన చేసి ప్రపంచమంతటా తిరిగి గొప్ప సేవ బైబిల్ మిషన్ పక్షముగా వారు జరిగిస్తూ ఉన్నారు. తర్వాత 2 చెల్లెలు, ఒక చెల్లెలు వృత్తిలో స్వస్థశాలలో పరిచయించిన యాజకునికి ఆయన భార్యగా ఉన్నారు. గొప్ప ప్రార్థనా పరులారు. ఆమె ప్రార్థన ద్వారా గొప్ప సేవ వృత్తిలో జరుగుతూ ఉంది. 2వ చెల్లెలకు కూర్చున్న జ్యోతి పుష్పం గారు, వారి భర్తగా ఇమానియల్ రాసు గారు పెద్దాపురంలో తూర్పుగోదావరి జిల్లాలో 100 సంఘాలు పైగా ఏర్పాటు చేసి బైబిల్ మిషన్లో జాయింట్ సెక్రటరీగా వారు ఉండి గొప్ప సేవ వారు జరిగిస్తూ ఉన్నారు. అలాగే మా బావగారి యొక్క 2 కుమార్తెలు బాబు, వారి చిన్ననాటి నుంచి మా తల్లి దగ్గరే పెరిగారు, మా తండ్రి దగ్గరే పెరిగారు. మా ఇంటి వెనకాలే వారి ఇల్లు. నిహారి గారైనా చిన్నారి గారైనా అలాగే పండు జాన్ డేవిడ్ గారు వీళ్ళందరూ మా నాన్నగారి దగ్గర మా అమ్మగారి దగ్గర పెరిగారు. మా నాన్నగారు అమ్మగారు అంటే పరమభక్తులు, దేవునితో మాట్లాడేటంత భక్తులు వారు, ప్రార్థనాపరులు. వారి దేవదాసయ్య గారితో గొప్ప సహవాసము కలిగిన వారు. మన చిన్నారి గారు ఆమె ఉదనూరులో తల్లిగారితో ఉంటూ స్థిరపడ్డారు. ఆమె భర్త గారు బిడ్డలు అమెరికాలో కూడా వారి భర్త గారు ఒక ప్రక్క ఉద్యోగం చేస్తూ మరొక ప్రక్క బిబ్లికల్ స్టడీ. తర్వాత నిహాల్ కూడా మా అమ్మతో మా నాన్నగారితో ఉంటూ చక్కటి భక్తులు ప్రార్థనలో ఆప్యాయతలు కలిగిన బిడ్డ. నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే నా మేనగోడలు హైదరాబాద్ కేర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు
నాకు ఆపరేషన్ జరిగినప్పుడు కిడ్నీకి నేను ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నానో అన్ని దినాలు రాత్రి పగలు నా చెల్లెలు పక్కన కూర్చున్న నా చిన్న చెల్లెలు తెల్లవారు ఇందులో కూడా గొప్ప పరిచయం చేశారు. అది మేము ఎన్నడూ మర్చిపోము. మాతో ఉండి గొప్ప పరిచయం చేశారు. బంధు ప్రీతి ఉన్న కుమార్తె, అందరిని కూడా చక్కగా కలుపుకుని వెళ్ళే కుమార్తె, ఏమాత్రము కోపము లేని కుమార్తె. మా దగ్గర అలా ఉంటుంది, బయట అలా ఉంటుంది. వెన్నపూస లాంటిది, అంత మంచివాడు. ఆ కుటుంబమే అంత మంచి కుటుంబము. మా బావగారు తల్లి గారు దాయి మరియమ్మ గారు మా నాన్నగారు ఒకసారి చెప్పారు నాకు, నేను సేవ చేస్తున్నానని నా ఇంట్లో నాకు భోజనం పెట్టేవాడు కాదురా, నీ అన్నదమ్ములందరూ వ్యవసాయ భూముల్లో పనిచేస్తూ ఉంటుంటే నువ్వు సేవని రోషం కలిగిన వాడు. ఆనందం గారు కృపాకర్ ఇద్దరు కూడా రోషం కలిగిన వారే, పౌరుషం కలిగిన ప్రేమానందం గారికి 7 కొడుకులు. మరి అంటే మృదులో ఉన్నది ఈ కనుక వారి పేరు నాకు గుర్తున్నాయండి. ఆనందం గారి కుమారులు 5 కూడా, అంటే మా పెద్దతాత గారు 5 కూడా గంభీరమైన, కానీ మధ్యలో ఆనందం పోగొట్టుకునే ప్రమాదం ఉంది. ద్రాక్షరసం అయిపోయింది. అలాగే సంతోషమైన ద్రాక్షరసం కూడా అయిపోయే సందర్భాలు వస్తాయండి. అటువంటి సమయంలో మీరు యేసు ప్రభువును ఆశ్రయించాలి, యేసు ప్రభు దగ్గరకు రావాలి. యేసు ప్రభు వారు మాత్రమే సంతోషాన్ని ఇవ్వగలరు. యేసు ప్రభు మాత్రమే ఆనందాన్ని ఇవ్వగలరు. రెండవదిగా చోట ద్రాక్షరసము ఒకటి దేవుని సూచనగా, సంతోషానికి సూచనగా ఉంది. 2 పరమగీతమండి. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం అండి. నోటి విడుదలతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనుగాక, నీ ప్రేమ ద్రాక్షరసము కన్నా మధురము. ద్రాక్షరసముగా రెండవదిగా ప్రేమ, మొదటిగా సంతోషము, రెండవదిగా ప్రేమ. కాన వివాహంలో ప్రేమ అనబడే ద్రాక్షరసం అయిపోయిందేమో. మన జీవితాల్లో భార్య భర్తల మధ్య క్రొత్తలో చాలా ప్రేమ ఉంటుంది. ఒక భక్తుడు అన్నాడు ప్రసంగం చేస్తూ, కొత్తగా భార్య భర్తలు వివాహం అయింది, ఇంటికి వచ్చారు, వారం దినాలు అయింది. మరి భర్త అడిగాడు భార్యను, ఏది కావాలి నీకు చెప్పు, కొత్తగా మా ఇంటికి వచ్చావు కనుక నీకేది కావాలో చెప్పు అన్నాడు భార్యను. నాకేది వద్దులేండి, మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు, మీరు సంతోషంగా ఉంటే చాలు, అంతకంటే నాకేమో వద్దులేండి అంత భార్య. అట్లా కాదు, నీకేం కావాలో చెప్పు అని ఒత్తిడి కూర్చాడు భార్య మీద. అప్పుడు ఆ కొత్త భార్య అన్నది, నాకు చిన్నప్పటి నుంచి మైసూరు పాకం అంటే ఇష్టమండి. పెళ్లి కుమార్తె గురించి, అలాగే జాన్సన్ గారు పెళ్లి కుమార్తె గురించి తెలియజేశారు. కొద్ది నిమిషాల్లోనే పెళ్లి జరిగించి ముగించుకుందాం. వద్దు మరియు లేచి నిలబడినట్లయితే ముందుగా బైబిల్ మిషన్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రార్థన చేస్తారు. నూతనముగా జతపరచబడిన నూతన వధువులను ఆత్మతో మీ శక్తితో నింపి మీ బలమైన సన్నిధిని తోడుగా ఉంచి ఓ బలమైన గొప్ప మాదిరి జీవితంలో వారికి దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.
బంధువులకు, స్నేహితులకు అందరికీ ఒక ప్రకటన. దేవుడి యొక్క నిర్ణయమును బట్టి క్రైస్తవ సంఘ ధర్మమును అనుసరించి వివాహం చేసుకున్నకు వచ్చిన ఈ వధూవరులిద్దరూ దేవుని సన్నిధిలో జతపరచబడనై ఉన్నారు. కనుక వీరి వివాహములకు ఏదైనా ఆటంకం ఉన్నదన్న కారణము మీలో ఎవరికైనా తెలిసినట్లయితే దాన్ని ఇప్పుడే తెలియచేయవాలని, లేదా ఎప్పటికీ మౌనముగా ఓడకుండవలసిందని మీకు ప్రకటన చేయించున్నాను. అందులో ఈ వివాహం వలన జతపరచబడకూడదని ఆటంకం ఏదైనా మీలో ఉన్నట్లయితే దాన్ని ఇప్పుడే వెల్లడి చేయవాలని మానవ హృదయ రహస్యములను ఎరిగిన సర్వశక్తి గల దేవుని సన్నిధానమందు మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను. ఎందుకనగా దేవుని వాక్య ప్రకారముగా కనుక వేరు విధముగా ఎవరైనా జతపరచబడిన అట్టి వివాహము దైవాశీర్వాదము పొందలేదని మీరిరువురు బాగుగా గ్రహించవలసిన వారైనా ఈ వివాహము మీ ఇద్దరికి సమ్మతమేనా? మరి సమయంలో ప్రశ్నలకు మీరు జవాబు ఇవ్వండి. నోయే, దేవుని నిర్ణయాలను బట్టి పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు మేరీని నీవు స్వీకరించువా? ఈమెను నీవు ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములు ఏమి కాపాడచ్చు. నీ బ్రతుకాలమంతా మేరీని హత్తుకొని మేరీతోనే నీవు కాపాడు చేయవా? ఈసారి మేరీ దేవుని నిర్ణయాలను బట్టి పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండటకు నోయేను నీవు స్వీకరించువా? నోయేనుకు నీవు లోబడి ప్రేమించి ఆదరించి సుఖ దుఃఖములు ఏమి కాపాడచ్చు. నీ బ్రతుకాలమంతా నోయేను హత్తుకొని నోయేనుతోనే కాపాడు చేయవా? ఈ సమయంలో పెళ్లి కుమార్తె యొక్క తండ్రి గారు రెవరెండ్ జాన్ జయసత్ర గారు బైబిల్ కలపండి. చూడండి అందరూ. ఫాస్ట్గా కోరుకోండి. ఇప్పుడు వారిద్దరు చేతులు పట్టుకుని ఉన్నారు కూడా. నోయల్ అను నేను, మేరీ అను నిన్ను, నా జీవిత కాలమంతయు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిపి అందును లేమి అందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరుగుతుందని, ఈ ప్రకారం జరుగుతుందని నీతో ప్రమాణం చేయించున్నాను. నేను ఇంగ్లీష్లో చెప్తాను, ఇంగ్లీష్లో ఈసారి అమ్మ మీకు చెప్పండి. పెళ్లి కుమారుని వైపు చూస్తూ చెప్పండి. మేరీ అను నేను, నోయల్ అను నిన్ను, నా జీవితకాలం అంతయు
దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిగి ఎందును లేవి ఎందును ఆరోగ్యమందును అనారోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భర్తలుగా నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగితున్నని నీతో ప్రమాణం చేయించున్నాను. మన సూత్రము ఇంకేమైనా మహాపుడు కుమారుడు పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మేడలో ఈ మంగళ సూత్రమును 3 ముళ్ళు వేయించుగా తండ్రిగా కుమారుడుగా పరిశుద్ధాత్మగా ఈ 3లను మీరు స్థిరపరిచి బలపరిచి ఆశీర్వదించున్నారు. యేసు నామములో వేడుకుంటున్నాను. వదిలేండి అయ్యారు, వదిలేండి, పట్టుకోవద్దండి. నిన్ను పాని భాగస్థురాలిగా చేసుకొని నీ ఎడల నమ్మకమైన భర్తగా ఉందునను వాగ్దానములకు సూచనగా ఈ మంగళ సూత్రమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున నీకు కట్టుచున్నాను. అంగీకరించు. సభ్యులు కూర్చేస్తున్నాను. నోయల్ మేరీ ఒకరితో ఒకరు వివాహ సంబంధమైన వడబడికలు చేసుకుని ఉన్నారు కనుక సంఘం వలన ప్రభుత్వం వలన నాకు ఇవ్వడానికి వీరిద్దరు భార్య భర్తలని తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషులను వేరు చేయకూడదు. ఆమేన్. ఓమెగా నేనే అని సెలవిచ్చిన ప్రభా నీ మహిమ కొరకు 2 క్రైస్తవ కుటుంబాల్లో నుండి 2 యవనస్తులైనటువంటి బిడ్డలను మీరే స్వయంగా ఈ దినంలో వచ్చి ఘనంగా వివాహం జరిగించినందుకు మీ స్తోత్రములు చెల్లించుచున్నాము. ఏ నీ ఘనమైన ఉద్దేశంతో భార్య భర్తలుగా వీరిని మీరు జతపరిచినారు ఆ నీ ఘనమైన ఉద్దేశాన్ని వీరి జీవితం ద్వారా నెరవేర్చు. సేవైనదు వాక్యమందు
ఆసక్తి కలిగినటువంటి కుమార్తె, పెళ్లి కుమార్తె ఆ బిడ్డని వాక్యమును బోధించు అనేకుల కొరకు ప్రార్థించేటువంటి వరమును కలిగిన కుమార్తెగా ఉన్నారు. కుమార్తెను బట్టి, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులను బట్టి నిన్ను మేము స్తుతించుచూ ఉన్నాం. అలాగే పెళ్లి కుమారుని బట్టి, వారి తల్లిదండ్రులను, వారి కుటుంబీకులను బట్టి నిన్ను మేము స్తుతించుచు, విద్య, జ్ఞానం, దైవభక్తి కలిగిన ఈ యువకులను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాం. ఈ సమయంలో మా తండ్రి గారు బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్యారుగా పనిచేసి నీ సన్నిధిలో ఉన్నటువంటి కార్డినల్ రెవరెండ్ డాక్టర్ జాన్ అయ్య గారిని, మా ప్రియమైన తల్లి గారు ప్రెసిడెంట్ అమ్మగారుగా, బైబిల్ మిషన్ సంస్థకు ప్రెసిడెంట్ అమ్మగారుగా, తల్లి గారుగా పనిచేసి నీ సన్నిధిలో ఉండి ఆత్మరూపులుగా మా మధ్యకు వచ్చిన అయ్యగారిని, అమ్మగారిని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క బిడ్డలలో జ్యేష్ఠ కుమార్తె సహోదరి, మా ప్రియ సోదరి రేపచర్గా జాబ్ చేస్తుండగా ప్రేమతో పెంచుకున్న ఈ బిడ్డ యొక్క వివాహాన్ని ఎంత సంతోషంతో జరిగించుకోవడానికి నీవు చూపిన కృపను బట్టి నిన్ను స్తుతించు. ఈ బిడ్డలిద్దరూ ఆత్మీయంగా, శారీరకంగా వర్ధిల్లుచు పరలోక సంపదలు, భూలోక దీవెనలు, సంతాన దీవెనలు అందుకొని నీ మహిమ రాకకు సిద్ధపడి మేఘములో నిన్ను ఎదుర్కొన్న ధన్యత ఇది దయచేయమని త్వరగా వచ్చుచున్న యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మెడల అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనను దయగా తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనవి. ఆమేన్. ప్రభేసు రక్తములకు ధ్యాయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తములకు ధ్యాయము, అపవాదికులకు లాయము. ప్రభేసు రక్తములకు సంపూర్ణ విజయము, అపవాదికులకు అనందనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అద్వితీయుడైన యేసుక్రీస్తు ప్రభు కృప, అక్షయుడైన పరిశుద్ధాత్మ తండ్రి యొక్క సహాయము, నడిపింపు ప్రభు రాక వరకు నూతన వధువులైన మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. పందిటి నీడ తలపైనున్న తూమాన అందరిపై దేవా హస్తాఛాయనున్న శుభోజాయమును చలువ చెంది సోరించు మన జీవాన అంతయో తీసుకో. పెళ్లి కుమారుని యొక్క తాతయ్య గారు గౌరవనీయులు భాస్కర్ కొన్ని మాటలు మాట్లాడతారు. ఇది వివాహం అయిపోయింది, అందరూ వందనాలు. I congratulate both the husband and the wife. It is written in the Bible, marriage is honorable in law. So from today, Amit and his wife have become responsible and answerable. So they are to lead a life that is exemplary in the sight of Lord Jesus Christ. May God's mercy and grace be showered upon them and upon all of you. Amen.
కూర్చోండాక తాతగారు. అంబ్రలేషన్ ఒక్కసారి సార్ ఇంక జరగండి మొత్తం అక్క అక్క చూడండి. అన్న ఒకసారి తప్పండి అన్న. అన్న ఒకసారి తప్పు अपना साइड चार्जिंग ले हाँ साइड चार्जिंग ले सर
ఛార్జింగ్ ఎట్లా పెట్టాలా? నేను ఇష్టం అలా కొట్టిన వాళ్ళ 2 ఫోటోలు కొట్టి నీళ్ళు క్యాండీ కూడా కొట్టే. మా వైపు తిరగండి కొంచెం అమ్మాయి దగ్గర జరగండి. గారు మా వైపు తిరగండి కొంచెం. ఓకే ఇక కొంచెం నిమిషం ఛార్జింగ్ ఏ రకంగా పెట్టారు ఇప్పుడు నేను పెడితే సమయానికి ఆవరణను తీసుకురాలేకపోయారు. అతి త్వరలో పెళ్లికు మార్కెట్ మేనమామల బంగారు రింగ్స్ వారు గోల్డ్ రింగ్స్ కొనాలని ఆలోచన చేసి సార్ మీరు ఇటువైపు వచ్చేయండి. తమాషా కేర్పించగలరు మ్యామ్. చూడండి అని చూడండి మ్యామ్. ఓకే సార్.
అన్న చూడండి అలాగే నిమిషాలన్నా అవుతున్నాను ఎవరికైనా చెప్పేసి అంత జూమ్ చేస్తున్నాం రా ఓకే రా చూడండి गाड़ी की लाइन गाड़ी को तुम्हारा వచ్చేట్లే ఎవరికి నాన్న బాగా తిన్నాను ఇటు ఇటు ఒకసారి తిప్పు నాన్న ఆయన తిప్పాను నార్మల్ తీసుకొస్తాను ఇంకో మూడు నార్త్ తీసుకురాను
అయిపోవాలి, ఏం చేసినా పర్లేదు. సాంగ్ కూడా చేయాలి. వీడియోతో అది దాంతో తీసిన పర్లేదు, దీంతో తీసిన పర్లేదు. వీడియో తీస్తున్నాడు దీంతో. సాంగ్ అంటే ఎలాగంటే తర్వాత వాళ్ళిద్దరు కూర్చుంటారు. వాయిస్ రావట్లేదు కదా. ఒకేసారి చూడండి. తర్వాత రెస్ట్ ఏం కదా. ఓకే చూడండి. అక్కడికి ఫంక్షన్ తీస్తున్నాం. ఇంకా అలా తీస్తున్నాం. గ్రూప్ ఫోటోలు కట్టి తీస్తున్నాం. ఓకే 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 స్మైల్ ఓకే సార్ స్మైల్. అక్క నువ్వు ఫ్రీగా నుంచో చేయాలి. ఓకే నా వైపు చూడండి. అలానే ఉన్నాను సార్. ఓకే స్మైల్ ఓకే సార్. ఇది చూడండి ఒకసారి నా వైపు చూడండి. అలానే ఉన్నాను ఒక నిమిషం సార్. నా వైపు చూడండి ఒకసారి. ఓకే సార్. అయిపోయింది అక్క. రారా ఓకే స్మైల్ ఓకే స్మైల్ ఓకే తీసేసుకో. ఓకే చూడండి ఒకసారి నా వైపు. ఓకే స్మైల్ ఓకే. వెయిట్ ఓకే. బాగానే ఉంది, చాలా బాగుంది. సిస్టమ్ అంతా మార్చేసినట్టు. అంటే అక్కబడ్డానా.
అసలు ఏది ఆట ఆడితే గ్లాస్ మనీ కదా గ్లాస్ పక్కన పెట్టండి. పెట్టండి. ఓకే గుడ్. హ్యాండ్స్ ఇవ్వక ఇద్దరు. ఓకే గుడ్. పెట్టుకోండి ఇద్దరు. పట్టుకోండి. ఓకే గుడ్. ఇలా చూడండి ఇద్దరు. ఇలా చూడాలి. స్మైల్. నావంగా చూడండి ఒకసారి. స్మైల్. ఓకే గుడ్. ఓకే రెడీ స్టార్ట్. ఇలా చూడండి ఒకసారి. ఓకే గుడ్. స్మైల్. కళ్ళు మూసేసినట్టు వస్తుంది నాకైతే.